అన్నారు. సాయంత్రం ఆలయ అధికారులతో వారాహి వాహన పూజపై సమావేశం నిర్వహిస్తామని, అధికారుల సూచనల ప్రకారం వాహన పూజ ఉంటుందన్నారు. వారాహి వాహన పూజ చేసే ప్రాంతం నుండి మా ప్రతినిధి నాగేంద్ర మరింత సమాచారం అందిస్తారు. ఇప్పుడు ఎక్కడ చర్చించినా ఒక్క విషయం గురించి ప్రజలంతా కూడా చర్చిస్తున్నటువంటి విషయం ఏదా అంటే జనసేన అధినేతకు సంబంధించినటువంటి వారాహి వెహికల్కి సంబంధించి ఇప్పుడు పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతుంది. ముఖ్యంగా రేపు వరాహికి సంబంధించినటువంటి వాహన పూజ ఎక్కడ జరుగుతుంది, ఇదే అంశం పైన ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. రేపు 11 గంటలకు కొండగట్టు ప్రాంతం అయినటువంటి ఆంజనేయ స్వామి ఆలయం వద్ద వరాహికి సంబంధించినటువంటి వాహన పూజ జరుగుతుంది. ప్రస్తుతం కరీంనగర్ జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి కొండగట్టు ప్రాంతంలో ఆంజనేయ స్వామి ఆలయం వద్ద మనం ఉన్నాం. ప్రస్తుతం రేపు జనసేన అధినేత తీసుకొస్తున్నటువంటి వరాహి వెహికల్కి సంబంధించినటువంటి పూజా కార్యక్రమం జరిగేటటువంటి ప్రాంతంలోనే మనం ప్రస్తుతం ఉన్నాం. చూడొచ్చు, కొండగట్ట ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి ఆలయం కింద ఉన్నటువంటి ప్రాంతంలోనే వాహన పూజ జరుగుతుంది. ముఖ్యంగా కొండగట్టు ఆంజనేయ స్వామి అంటేనే ఇక్కడ వెహికల్ వాహన పూజకి సంబంధించి ప్రసిద్ధిగాంచింది. ప్రస్తుతం మనం చూడొచ్చు, వాహన పూజ జరిగేటటువంటి ప్రాంతంలో ప్రత్యేకంగా వరాహికి వాహన పూజ జరిగేటటువంటి ప్రాంతంలోనే ఇక్కడ ఇప్పటికే వాహనాలకి ఇక్కడ ఉన్నటువంటి అయ్యగారులు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కొండగట్టు అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి అత్యంత ఇష్టమైనటువంటి దైవం. ఎందుకంటే 2009లో చిరంజీవి పవన్ కళ్యాణ్ అన్నయ్య అయినటువంటి చిరంజీవి ముఖ్యంగా ఏదైతే ఎన్నికల ప్రచార సమయంలోనే కొండగట్టు ప్రాంతంలో అత్యంత పవర్ఫుల్ అయినటువంటి విద్యుత్ తీగలు తగిలి ప్రమాదానికి గురి కావడం జరిగింది. ఆ సమయంలోనే ఆంజనేయ స్వామి కటాక్షం వల్లే నేను ప్రాణాలతో బయటపడ్డాననేటటువంటి అంశాన్ని పవన్ కళ్యాణ్ గుర్తించడం జరిగింది. అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఏ కార్యక్రమం తలపెట్టినా సరే ఇక్కడ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలోనే ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించి ఇక్కడ నుంచి ఏ కార్యక్రమాన్ని సరే ప్రారంభిస్తారు. అలాంటిది ఆంధ్రప్రదేశ్లో రాబోయేటటువంటి ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే జనసేన అధినేత వరాహి వెహికల్ని ప్రత్యేకంగా రూపొందించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అంశంలోనే రేపు హైదరాబాద్ నుంచి వరాహి వెహికల్ పవన్ కళ్యాణ్ రేపు ఉదయం 5 గంటల తర్వాత భారీ ర్యాలీగా కాన్వాయ్గా కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్కి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత 11 గంటలకి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ప్రాంతంలోనే వారాహి వెహికల్ని తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కొండగట్టు పెద్దయ్య గారు వాహనానికి సంబంధించినటువంటి వాహన పూజ చేస్తారు. ప్రస్తుతం కొండగట్టుకు సంబంధించినటువంటి ఆంజనేయ స్వామి ఆలయ పెద్దయ్య గారు ప్రస్తుతం అందుబాటు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. స్వామి, చెప్పండి, రేపు ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి వారాహి వెహికల్ వస్తుంది. ఆ వాహనానికి ఎక్కడ పూజా కార్యక్రమాలు చేస్తారు, ఏం చేస్తారు? స్వాపకాళే పటే నిత్యం యాత్రాకాలే విశేషతః తస్సు మృత్యు భయం నాస్తి సర్వత్ర విజయ భవేదని ఆంజనేయ స్వామివారి యొక్క ద్వాదశ నామాల్లో చెప్పబడింది. ఎవరైతే ప్రయాణ సమయములో ఆంజనేయ స్వామివారిని తలుచుకుంటారో, స్వామివారి యొక్క ద్వాదశ నామాలు ఉచ్చరిస్తారో వారికి తస్సు మృత్యు భయం నాస్తి సర్వత్ర విజయ భవేది, వాళ్ళకు మృత్యు భయం ఉండదని, ఎల్లవేళలా విజయం కలుగుతుందని తెలుస్తుంది మనకు. అదేవిధంగా మన యొక్క తెలంగాణలో జగిత్యాల జిల్లాలో ఎత్తేటువంటి పర్వత ప్రాంతం మీద స్వయంభూగా పిలిచినటువంటి క్షేత్రం కొండగట్టు. ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి అంటే తెలంగాణలో కొంగు బంగారం కొండగట్టు ఆంజనేయ స్వామి. ఇక్కడ స్వామివారు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామిని దర్శనం చేసుకుంటారు. అందులో భాగంగా ప్రధానంగా ఇక్కడ ముడుపులు కట్టడం, వాహన పూజలు చేయడం ప్రధానమైనటువంటి పూజ. ఎక్కడైనా నరసింహస్వామి కానీ ఆంజనేయ స్వామి వారి కానీ క్షేత్రాలు ఉన్న చోట వాహన పూజలు అత్యధికంగా జరుగుతాయి. ఎందుకంటే నరసింహస్వామి కానీ ఆంజనేయ స్వామి గారిని మృత్యుభయాన్ని తొలగిస్తాడని మనకు నానుడి. అదేవిధంగా ఇక్కడ నరసింహస్వామితో కూడుకున్నటువంటి ఆంజనేయ స్వామి ఉండటం చేత ప్రతి సంవత్సరం కూడా వేల సంఖ్యలో వాహన పూజలు జరుగుతాయి. అదేవిధంగా రేపటి పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమంలో వారు కూడా నూతన వాహనాన్ని కొనుగోలు చేసుకొని గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు మంచిగా అనిపివ్వడం, స్వామి యొక్క మహత్యం ఏమిటో తనకు తెలుసుకోవటం, ఆ రోజు కూడా అపమృత్యు దోషం నుంచి తొలగిపోవటం తనకు బాగా సెంటిమెంట్గా కలిసి వచ్చిందని అనుకొని వారు నూతన వాహనాన్ని రేపు ఈ స్వామి సన్నిధిలో వాహన పూజలు చేయాలని నిశ్చయం చేసుకున్నారు. మనకు కూడా రేపు 11 గంటలకు వస్తున్నట్టుగా జనసేన పార్టీ నుంచి కార్యాలయం నుంచి ఉత్తర్వులు కూడా మా కార్యనిర్వహణాధికారికి అంది ఉన్నాయి. ఈరోజు సాయంకాలం అర్చకులందరం కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని వారు 2 గంటలకు వస్తారు. వారికి ఎలాంటి దర్శనాన్ని కల్పించాలి, తర్వాత వారి వాహన పూజ ఎక్కడ చేయాలి, వారికి భారీ వాహనం అని చెప్పి అందరూ అంటున్నారు. అది ఎంత పెద్ద వాహనం, అది ఎక్కడ అయితే బాగుంటుంది, ఎక్కడ చేస్తే బాగుంటుందని కూడా మేము
ఆలయ కార్యనిర్వహణాధికారి సలహా సూచన మేరకు మేము ముందడుగు వేస్తాం. వారు ఎక్కడ నిర్ణయిస్తే వారికి మాత్రం ఘనంగా వాహన పూజలు చేసి ఈ ఆంజనేయ స్వామి వారి యొక్క ఆశీర్వచనాన్ని ప్రతి భక్తుడికి అందజేస్తాం. అదేవిధంగా అందరు భక్తులతో పాటు పవన్ కళ్యాణ్ గారు వారి కుటుంబం కూడా ఆంజనేయ స్వామి యొక్క అమితమైన భక్తులను కూడా అందరికీ తెలుసు. వారికి కూడా పరిపూర్ణ మంగళాశాసనాలు ఆంజనేయ స్వామి పక్షాన అందజేస్తాం. వారికి కూడా ఎలా ట్రీట్మెంట్ వారిని ఎలా స్వాగతం చేయాలి, వారికి ఎలా దర్శనం చేయాలో కూడా మా యొక్క అధికారుల సలహా సూచనల మేరకు నడుచుకుంటాం. కాబట్టి అందరూ కూడా స్వామిని దర్శించండి, తరించండి, మీ కోరికలు నెరవేర్చుకోండి. తప్పకుండా ఇక్కడ ఎవరు మొదటి వాహన పూజ చేసుకున్నా వారికి సర్వత్ర విజయభవేతు, ఎల్లవేళలా విజయం కలుగుతుంది. ఆ నానుడి సత్యం. కాబట్టి అందరూ రండి, స్వామిని దర్శనం చేసుకోండి, మీ వాహన పూజను కూడా ఇక్కడ చేసుకోండి, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. జై శ్రీరామ్, జై హనుమాన్. స్వామి, సాధారణ వెహికల్స్కి అది వేరు, ముఖ్యంగా వరాహి వెహికల్ అన్నది ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ పాదయాత్ర చేయడానికి ప్రత్యేకంగా రూపొందించినటువంటి వెహికల్ వరాహి. మరి దానికి సంబంధించి ఏమైనా ప్రత్యేకంగా పూజలు చేస్తారు? ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేయాల్సినటువంటి వెహికల్ కాబట్టి దానికి ప్రత్యేకంగా పూజలు ఏమైనా చేస్తారా మీరు? ప్రత్యేక పూజలు అంటూ ప్రత్యేకించి ఏదైనా ఉన్న సంకల్పమే, దేనికైనా సంకల్ప బలమే. గట్టిగా వారి యొక్క జనసేన యొక్క పార్టీకి సంబంధించినటువంటి సంకల్పాన్ని మాత్రమే మనం ఉచ్చరిస్తాం. వాహన పూజ అందరు భక్తులతో పాటు తన వాహన పూజ కూడా చేస్తాం. ఇంకేమైనా ఉంటే మేము నిర్ణయం తీసుకొని అప్రోచ్ అవుతాం. వారు కూడా ఏం చేస్తారో ఎలానో మాకు కూడా తెలియదు కనుక మేమైతే ప్రస్తుతానికైతే సంకల్పం కాస్త గట్టిగా చెప్పి వాహన పూజ అందరి భక్తుల మాదిరిగానే వాహన పూజలు చేయాలని నిశ్చయం చేసుకుంటున్నాం. తర్వాత అప్రోచ్ అవుతాం. ఇప్పటివరకు మీ అధికారుల నుంచి ఏమి ఇన్స్ట్రక్షన్స్ రాలేదా పవన్ కళ్యాణ్కి సంబంధించినట్టు? వారు వస్తున్నట్టుగా తెలుసు. మేము కూడా ఈవినింగ్ మీటింగ్ పెట్టుకుంటాం. ఎలా చేయాలి, ఏం చేయాలనేది కూడా ఆలోచన చేస్తాం. నేను స్థానాచార్యులు, నాతో పాటుగా ఇంకా ఇక్కడ 3 ప్రధాన అర్చకులు ఉన్నారు, అర్చక బృందం ఉంటుంది, అధికారులు ఉంటారు. అందరం కలిసి మీటింగ్ పెట్టుకొని మేము ఎలా చేయాలి, ఏం చేయాలి, వారు ఎన్ని గంటలకు వస్తారు, ఒకవేళ వారు సమయానికి వస్తే ఎలా చేయాలి, వారు ఆలస్యంగా వస్తే ఎలా చేయాలనే దాని మీద మేము నిర్ణయం తీసుకుంటాం. మరి ప్రస్తుతానికి కూడా పోలీసు బందోబస్తుకు ఏర్పాటు చేస్తున్నారు. దేవాలయంలో ఉండేటువంటి ధర్మశాలలన్నీ కూడా ఖాళీ చేయించి పోలీసులకు కేటాయించారు. పోలీసులంతా ఈరోజు ఈవినింగే వస్తారని తెలుస్తుంది. కాబట్టి ఇంకా మనకు పూర్తి వివరాలు కూడా తెలిసి రాలేదు, ఇంకా తెలిసి రావాల్సింది ఉంది. అధికారులకు మాత్రం ప్రస్తుతానికి జనసేన పార్టీ నుంచి మాత్రం లెటర్ అందినట్టుగా తెలుస్తుంది. ఇది మనం మొత్తానికి చూసుకుంటే పవన్ కళ్యాణ్ రేపు వరాహి వెహికల్కి సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటికే జనసేన పార్టీ నుంచి మాకు కొంత ఉత్తర్వులు అందాయి. దాని ప్రకారం మేము ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. ముఖ్యంగా ఈవినింగ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహికి సంబంధించినటువంటి వెహికల్ అంశంలోని ఈవినింగ్ అధికారులతో సమావేశం ఉంటుంది. ఉన్న తర్వాత పవన్ కళ్యాణ్ వెహికల్ ఏ టైంకి వస్తుంది, వచ్చిన తర్వాత ఏ విధంగా పూజా కార్యక్రమాలు చేయాలి, అదేవిధంగా ఒకవేళ లేట్ అయితే ఏ విధంగా పూజా కార్యక్రమాలు చేయాలి అనే అంశంని ప్రస్తుతం స్థానాచార్యులు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వరాహి వెహికల్ యాత్ర చేస్తుంది కాబట్టి దానికి అనుగుణంగానే ఇక్కడ పూజ చేసే కార్యక్రమంలో ఆ సంకల్పం చేస్తామంటూ కూడా స్థానాచార్యులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి జనసేన అధినేత రేపు రాబోతున్నటువంటి తరుణంలో కొండగట్టు ప్రాంతంలో ఇప్పటికే పోలీసులకు సంబంధించినటువంటి అంశంలో కానీ ఏర్పాట్లకు సంబంధించినటువంటి అంశంలో ఒక్కొక్కటిగా జరుగుతున్నాయంటూ కూడా ఇక్కడ ఆలయానికి సంబంధించినటువంటి అయ్యగారులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ గణేష్తో నాగేంద్ర, ప్రైమ్9 న్యూస్. 2009 ఎలక్షన్ ప్రచారానికి మొదలుపెట్టినప్పుడు కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని బయటికి రాగానే నాకు హై వోల్టేజ్ వైర్ తగిలింది. నాకు తర్వాత చెప్పారు, కింద చాలా మంది షాక్ కొట్టింది, చేలు తీశారు. నాకేమో ఇక్కడ జుట్టు కాలిపోయింది మొత్తం. అలాంటి హై వోల్టేజ్ వైరు ఆ యాక్సిడెంట్ నుంచి నన్ను కాపాడింది ఆ దైవం ఆంజనేయ స్వామి అనుకున్నాను. అందుకని నేను ఆ రోజు అనుకున్నాను, ఏ రోజున్నా సరే నేను సేవ చేయడానికి వచ్చినప్పుడు నేను ఆయన దగ్గర నుంచి మొదలు పెడతాను.